కేసీఆర్ పాలనలో దేశంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడిదారులు రాష్ట్రానికి క్యూ కట్టారు. కాంగ్రెస్ 2 ఏళ్ల కాలంలో వృద్ధి రేటు తగ్గిపోయింది. తుపాకీ గురిపెట్టి వసూలు చేస్తున్నారని మంత్రి కొండ సురేఖ కూతురు చెప్పింది. యూరియా కోసం రైతులు కష్టాలు పడుతున్నారు. కాంట్రాక్టర్ల బిల్లులు మంజూరు కోసం కమిషన్లు వసూలు చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ లో 45 ఫ్లైఓవర్లు నిర్మించామని, ఐటీ అభివృద్ధిలో బెంగళూరును దాటిపోయామని చెప్పారు. అలాంటిది గూగుల్ లాంటి కంపెనీ హైదరాబాద్ ను కాదని ఏపీకి ఎందుకు పోయిందని హరీష్ రావు ప్రశ్నించారు. గత 10 సంవత్సరాల పాలనలో తెలంగాణ హ్యాస్ బికమ్ ఎ మోడల్ టు ద హోల్ నేషన్. ఒకప్పుడు ఒక నానుడు ఉండేది, బెంగాల్ ఆచరిస్తుంది దేశం అనుసరిస్తుంది అనేది. ఒక 4 డికేడ్స్ 5 డికేడ్స్ బెంగాల్ వాజ్ లీడింగ్ ద కంట్రీ. బట్ ఇన్ ద లాస్ట్ 10 years తెలంగాణ ఆచరిస్తుంది భారతదేశం అనుసరిస్తుంది అన్నంత గొప్పగా కేసీఆర్ గారు పాలన చేసి చూపారు. నేను మాటల్లో చెప్పట్లేదు. మిషన్ భగీరథ, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ భగీరథ. నిజానికి ఇండిపెండెన్స్ వచ్చి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా ఇంకా ఈ దేశం తాగునీళ్ళ కోసం ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉంటే కేసీఆర్ గారు టుక్ ఎ ఛాలెంజ్. నేను వచ్చే 3 ఏళ్లలో ఈ తెలంగాణలో మారుమూల పల్లెల నుంచి హైదరాబాద్ నగరంలోని ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వకపోతే, శుద్ధి చేసిన మంచినీళ్ళు ఇవ్వకపోతే ఓటే అడగను అని ధైర్యంగా అసెంబ్లీలో చెప్పారు. 3 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి త్రాగునీరు ఇచ్చి చూపించింది కేసీఆర్ గారి ప్రభుత్వం. కేసీఆర్ గారి కంటే ముందు దాదాపు 10-12 గవర్నమెంట్లు వచ్చినాయి. బట్ నో వన్ హ్యాస్ డన్ ఇట్. బట్ వీ ప్రూవ్డ్ ఇట్. అంటే నేను అనేది మీతోని అంత మంచి కార్యక్రమం ఈరోజు తెలంగాణలో చేశాం. ఆ మిషన్ భగీరథను చూసి ప్రధానమంత్రి మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం వెన్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇన్ తెలంగాణ వై నాట్ ఇన్ ఇండియా అనే ఒక డిస్కషన్ వచ్చి తెలంగాణ మోడల్ను కాపీ కొట్టి భారతదేశం అంతా హర్ ఘర్ కో జల్ అనే ఒక ప్రోగ్రామ్ని స్టార్ట్. ఇక్కడ ఆ మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో మీరు కూడా కొంతమంది గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. మన బ్యాక్ ఎక్కడో విలేజే ఉంటుంది. ఇండియాకు మోడల్ చేసినాం మనం ఒక డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రామ్. ఏ గవర్నమెంట్ చేయండి కేసీఆర్ గారు చేశారు. అంతకుముందు ఈ హైదరాబాద్లో కూడా 2 రోజులకు ఒకసారి నల్లా వచ్చేది. కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు ట్యాంకర్ల ద్వారా నీళ్లు కొనుక్కునే పరిస్థితి ఉండేది. అపార్ట్మెంట్స్లో వాటర్ బిల్స్ ట్యాంకర్ల ద్వారా చాలా బిల్లులు వచ్చేది. కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ట్యాంకర్లు మాయమైపోయినాయి హైదరాబాద్లో. ఇది ఒక ప్రోగ్రామ్. లైక్ సెకండ్ ప్రోగ్రామ్, మనము చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం, ఏ ప్రోగ్రామ్ కాల్డ్ మిషన్ కాకతీయ. మనము చెరువులు కాపాడాలి, చెరువులు పునరుద్ధరించాలి, తద్వారా సాగునీరు, త్రాగునీరు, పర్యావరణ పరిరక్షణ జరగాలని ఒక మిషన్ మోడ్లో ఒక ప్రోగ్రామ్ చేశాం. దట్స్ కాల్డ్ మిషన్ కాకతీయ. ఎందుకంటే కాకతీయుల కాలంలో తెలంగాణలో 44,000 చెరువులు తవ్వారు. కాకతీయ రాజులు ఆ రోజు కట్టిన చెరువులు పునరుద్ధరించి వాటిని పరిరక్షించి భావితరాలకు అందించాలని మిషన్ మోడ్లో కాకతీయ రాజులు కట్టిన చెరువుల పునరుద్ధరణ చేస్తున్నాం కనుక దాన్ని మిషన్ కాకతీయ అని పేరు పెట్టి 3 సంవత్సరాల్లో చెరువులు